దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 32వ అధ్యాయము 9-11 వచనాలు. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, దయచేసి నన్ను తప్పించుము. యాకోబు గారు ఏ విధంగా ప్రార్థన చేశారనేది ప్రార్థనా విధానాన్ని గురించి ఇక్కడ రాయబడి ఉంది. అయితే యాకోబు గారు ఏమని ప్రార్థిస్తున్నారంటే, నీ బంధువుల దగ్గరికి నువ్వు తిరిగి వెళ్ళు అని మీరు పలికారు కదా తండ్రి, అలానే నీకు మేలు చేస్తానని మీరు చెప్పారు కదా ప్రభువా అని వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నట్టుగా ఇక్కడ మనకు కనపడుతుంది. 2 సార్లు దేవుడు పలికిన దానిని మీరు ఇలా చెప్పారు కదా ప్రభువా అని దేవుడు చెప్పిన దానిని ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నారు. అలానే మనం దేవుడు ఇచ్చిన వాగ్దానాలను ఎత్తిపట్టి ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా మన ప్రార్థనలను ఖచ్చితంగా చేయగలరు. నేను నీకేమి చేయగోరుచున్నావు అని ప్రభు ఖచ్చితంగా మనల్ని అడుగుతారు. మనం అడిగేది ఏదైనా ప్రభు వాగ్దానాలను ఎత్తిపట్టి ప్రార్థించే విధంగా ఉండాలి. ఈ లోకంలో మనుషులైన వారే వాళ్ళు ఇచ్చిన మాటని నెరవేర్చడానికి లోపడతారు, ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉండటానికి ఉంటారు. అయితే పరలోకపు దేవుడు అంతకంటే ఇంకా ఎక్కువగా తాను ఇచ్చిన మాటను నెరవేర్చే దేవుడు. బాప్తిస్మం ఇచ్చే యోహాను గారి తల నరికించటానికి హేరోదు తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటానికి బాప్తిస్మం ఇచ్చే యోహాను గారి తల నరికించాడు. తాను ఇచ్చిన మాటకి హేరోదు రాజు కట్టుబడి ఉన్నాడు. అలానే దేవుడు, పరలోకపు దేవుడు తాను ఇచ్చిన మాటని నెరవేర్చటానికి తాను ఇచ్చిన వాగ్దానాలను ఎత్తిపట్టి మనం ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థనలో ఆరోగ్యకరమైన లక్షణాలు చాలా ఉన్నాయి. మన ఆత్మీయ అంతరంగాన్ని శ్రమల కొలిమిలో కరిగించి ఇలాంటి ప్రార్థన మోసలో పోయాలి. యాకోబు దేవుడు చేసిన వాగ్దానాన్ని ఉదహరించటంతో మొదలుపెట్టాడు ప్రార్థన. నువ్వు మాట ఇచ్చావు కదా అని 2 సార్లు ఈ ప్రార్థనలో అన్నాడు. ఇలా అనటంలో దేవుణ్ణి బుట్టలో వేసుకున్నట్టే అయ్యింది. తన వాగ్దానాల ద్వారా దేవుడు మన అందుబాటులో ఉంటాడు. దేవా, నువ్వే అన్నావు కదా అని మనం ప్రార్థిస్తే ఆయన కాదనలేడు. తాను మాట ఇచ్చిన ప్రకారం నెరవేర్చవలసిందే. హేరోదు రాజే తాను ఇచ్చిన మాటకి కట్టుబడి యోహాను తల నరికించాడు కదా. ఇక దేవుడు మాట తప్పటం ఎలా సాధ్యం? మనకి ఒక నిర్దిష్టమైన వాగ్దానం దొరికేలా ప్రార్థించాలి. ఇంకా దాన్ని చేతపట్టుకొని పరలోక ద్వారాలను కూడా బద్దలు కొట్టే శక్తి సంపాదించుకోవచ్చు. మన విజ్ఞాపనలు సూటిగా ఖచ్చితంగా ఉండాలి. ప్రత్యేకమైన విషయాల గురించి మనం ప్రార్థించాలని దేవుని అభీష్టం. శ్రమల భారాన్ని మోసుకుంటూ ఆయన్ని ఆశ్రయించిన వారిని ఆయన ప్రశ్నిస్తాడు, నేను నీకేమి చేయగోరుచున్నావు? దేవుని నుండి ఖచ్చితమైన జవాబు రావాలని నువ్వు కోరుకుంటే నీ ప్రార్థన కూడా ఖచ్చితంగా ఉండాలి. ప్రార్థనలకు జవాబు రావటం లేదని దిగులు పడుతుంటాము. మన ప్రార్థనలు డొంక తిరుగుడుగా ఉండటమే దీనికి కారణం. నీకు కావలసింది ఏమిటో స్పష్టంగా అడగాలి. ఖాళీ బ్యాంకు చెక్ నీ దగ్గర ఉంది. నీకు కావలసిన మొత్తం దానిలో నింపి పూర్తి చేసి యేసు పేరిట దాన్ని పరలోకంలో ఇచ్చి నీకు కావలసినంత మొత్తాన్ని పొందు. దేవునితో వ్యవహరించటం నేర్చుకో. మిస్ హోవర్గల్ అనే భక్తురాలు ఇలా అంది, నా జీవిత కాలంలోని సంవత్సరాలన్నింటిలో ప్రతిదినము ఒక విషయం ఉన్న కొద్దీ మరీ తేటతెల్లమవుతుంది. దేవుని మాటను గురించి శంకలు లేకపోవటము, ఆయన అన్న మాటలను తప్పక నెరవేరుస్తాడని నమ్మటం, తన నీతిని కృపను కనపరిచే ఆయన పలుకులను స్వీకరించటం, ఆయన వాగ్దానాలను ప్రతి అక్షరము యథాతథంగా నమ్మి నిరీక్షించటం, ఇవే క్రైస్తవ జీవితంలో గోచరమయ్యే శక్తి ఉత్సాహాల వెనుక ఉన్న రహస్యాలు. క్రీస్తు మీకు ఇచ్చిన మాట, వాగ్దానం, ఆయన మీకోసం చేసిన త్యాగం,
ఆయన రక్తం వీటన్నింటినీ వెంట తీసుకువెళ్ళండి. పరలోకపు ఆశీర్వాదాలు మీకు దక్కకుండా ఎవరు కాదంటారో చూద్దాం. ఈ మాటలను ప్రభువు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నా తండ్రి, ఎలా ప్రార్థించాలో అని నాయన మీ వాగ్దానాలను ఎత్తిపట్టి ప్రార్థించాలని మీ మాటలు తెలియపరుస్తున్నాయి. అవును తండ్రి, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు నా తండ్రి. అయ్యా మాటకి నాయన ఈ లోకంలో మనుషులే కట్టుబడి ఉంటే నా తండ్రి మీరు పరలోకపు దేవుడు నా తండ్రి. నాయన ప్రభా, మీ వాగ్దానాలను పట్టుకొని మేము ప్రార్థించగలిగిన శక్తిని మాకు దయచేయండి తండ్రి. సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. నేను నీకేమి చేయగోరుచున్నావని. అవును నా తండ్రి, మీరు నాయన మమ్మల్ని అడుగుతూ ఉంటారు, నేను నీకేం చేయాలి అని మీరు అడుగుతారు కాబట్టి ఖచ్చితంగా మేము కావాల్సిన దాన్ని పొందుకోవటానికి మాకు సహాయం చేయండి తండ్రి. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా మేము అడిగేది స్పష్టంగా ఉండినట్లుగా సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ కృపను అనుగ్రహించండి దేవా. మీ వద్ద నుండి జవాబు పొందుకునే వారిగా మేము ఉండటానికి మాకు సహాయం చేయండి ప్రభా. స్తోత్రములు దేవా. అలానే ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. మీ కృపనిచ్చి నడిపించమని వేడుకొంచున్నాను ప్రభా. సహాయం చేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.